వరంగల్లో పండ్లు అమ్ముకోవడానికి సరైన వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు. మోడల్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం నిధులు మంజూరు అయినా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో చిరు వ్యాపారులు రోడ్డు మీదే పండ్లు అమ్ముకుంటున్నారు. వరంగల్ పండ్ల మార్కెట్ కు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి భిన్న రకాల పండ్లు ఫ్రూట్ మార్కెట్ కు వస్తుంటాయి. 2001లో వ్యవసాయ మార్కెట్ ను ఎనుమాములకు తరలించిన అప్పటి సర్కార్ పాత బీటు బజార్ ను పండ్ల వ్యాపారానికి కేటాయించింది. అప్పటి నుంచి ఇతర రాష్ట్రాల ఫ్రూట్స్ ను వరంగల్ కు తీసుకొచ్చి అమ్ముతున్నారు. వరంగల్ మార్కెట్ కు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి లారీల్లో పండ్లు వస్తున్నాయి. నేపాల్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి వరంగల్ కు ఫ్రూట్స్ దిగుమతి అవుతున్నాయి. యాపిల్స్, ద్రాక్ష, కివి, సపోటా, సంత్రా, పనస, పైనాపిల్ ఈ మార్కెట్లో దొరుకుతాయి. ఏటా 100 కోట్లకు పైగా బిజినెస్ అవుతోంది. సీజనల్లో పండ్లను నిల్వ చేసేందుకు స్థలం లేక వ్యాపారులు ఇబ్బందులు పడటంతో గత సర్కార్ కొత్త మోడల్ ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. 6 కోట్లతో మార్కెట్ పనులకు అప్పటి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లుగా పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు జరగడం లేదు. దీంతో చిరు వ్యాపారులు మెయిన్ రోడ్లపైనే పండ్లను అమ్ముకుంటున్నారు. సరైన వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు వ్యాపారులు. మాకు మార్కెట్ కూలగొట్టి చాలా ఇబ్బందిగా ఉన్నది. బాత్రూమ్లు లేవు, వాటర్ లేవు, ట్రాఫిక్ జామ్ అయ్యి పోలీసులతో ఇబ్బంది, జరపమనడం, పెట్టుకోమనడం, మళ్ళీ మున్సిపాలిటీ తోటి ఇక్కడ పెట్టద్దు, జరపాల మీరని చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మార్కెట్ తోటి. మార్కెట్ అయ్యి తొందరగా అయ్యేది ఉంటే మేము వాళ్ళకి పోతే ఏ ఇబ్బందులు ఉండవు మాకు. ఇంకా చాలా ఎటువంటి అంటే ట్రాఫిక్ జామ్ అయితే బాగా అవుతా ఉంది. వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మేము వెనుకకు మళ్ళీ పెట్టెలు జరుపుకొని మళ్ళీ ముందడికి వేయడం, అవి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫ్రూట్ మార్కెట్ గదుల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఎండకు ఎండుతూ వానలో తడుస్తున్నామంటున్నారు వ్యాపారులు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో జనం రాక గిరాకీ లేకుండా పోయిందంటున్నారు. వరంగల్ కు పండ్లు తీసుకుని వచ్చిన రైతులకు తాగడాపిరి మంచినీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పన్నుల రూపంలో కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా తమకు కనీస వసతులు లేవన్నారు. తాగటానికి నీళ్లు లేవు, రోడ్డు మీద ఉన్నాము. అది మార్కెట్ కూలగొచ్చినప్పుడు అన్ని సవలతులు ఉండే, మార్కెట్ లేదు, మేము రోడ్డు మీద పడ్డాము. మాకు ట్రాఫిక్ కోళ్ళతోటి ఇబ్బంది. మా లే తీసి పారేస్తామంటాను, మీరు ఇక్కడి నుంచి లేవాలి అంటాను. మేము ఏడికి పోయి అమ్మాలి, మార్కెట్లో ఉంటేనే మేము 40 ఏళ్ళ కంచెలు అమ్ముతాను. మాకు ఈ రోడ్డుకి అయితే అయింది. ఇంక ఇబ్బంది ఎండలు తత్తలేమా, ఊరికొక్కరికి అయినాం. పైసలు ఉన్న వాళ్ళు దుకాణాలు తీసుకున్నారు, పైసలు ఉన్న రోడ్డు మీద తత్తాను. మేమేం చెయ్యం, నీళ్లు కొనుక్కొని తాగుతాను. 20 రూపాయలు 30 రూపాయలకు కాయను, నీళ్లు కూడా నల్లలు కూడా లేవు. ప్రభుత్వ మోడల్ మార్కెట్ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలంటున్నారు వ్యాపారులు. మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తయితే అమ్మకాలు, కొనుగోళ్లతో ప్రభుత్వానికి మరింత ఆదాయం వస్తుందని చెప్తున్నారు. గత ప్రభుత్వం వారు అది ఒక 1 ఇయర్లే కట్టించి మాకు మార్కెట్ను కట్టిస్తామని మమ్మల్ని బయట పంపిళ్ళు. ఆ పంపిన ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఆ ఫండ్ వస్తుంది, ఇప్పుడు ఇది వస్తుంది అని చేసి మమ్మల్ని మభ్య పెట్టి బయట పంపించాడు. బయట పెట్టిన కానీ కూడా ఇప్పటి వరకు కూడా వర్క్ కాలే. ఆ వర్క్ కాక కూడా ఈ రోడ్ల మీద పడి అమ్ముకుంటే చాలా ఇబ్బంది. పుచ్చకాయ కానీ కర్బూజా కానీ రోడ్ల మీద పెట్టి అమ్ముతా అంటారు. ట్రాఫిక్ జామ్ కొద్దిగా 8 గంటల నుంచి 10 గంటల వరకు అయితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఇక్కడ. అదే విషయంగా ఇప్పుడు పబ్లిక్ కూడా జల్దీ వర్క్ అయితే బాగుంటుందని మేము అందరం కోరుకుంటాను. గవర్నమెంట్ కూడా దాన్ని స్పందించి ఆ ఫండ్ కూడా రిలీజ్ చేస్తే ఆ కాంట్రాక్ట్ కూడా వర్క్ చేద్దామని ఒప్పుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ పైసలు రాక కూడా పని ఆగిందని తెలుస్తాను. ఆగిపోయిన మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు పూర్తికి కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోవాలంటున్నారు వ్యాపారులు.